నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ, అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే యూపీఎస్సీ జర్నీ మన యూట్యూబ్ క్లాస్తో స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. ఈరోజు మనం జియోగ్రఫీలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ని చూద్దాం. అదేంటంటే ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. వీటి గురించి మనం అసలు ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయింది అని మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో అసలు కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాల్కెనోస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఓషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనే దాని మీద మనం క్లారిటీగా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. సో కమాన్, లెట్స్ గో. సో ఫస్ట్లీ మీకు అసలు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఒక థియరీ ఉంది. దానికంటే వెళ్ళే ముందు మనకి సపోజ్ ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకేనా, నేనే ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ అనుకోండి. నేను ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ ఏమంటున్నాడు, బ్రో అసలు ఈ కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యా నీకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరేమో నాకు తెలియదు బ్రో, కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యా తెలియదు అన్నాడు. సో ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ ఒక జర్మన్ సైంటిస్ట్, ఈయన ఒక థియరీ చెప్పాడు. ఏమని చెప్తాడు ఆల్ఫర్డ్ వ్యాగ్నర్? ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా ఒకటే పెద్ద కాంటినెంట్లా ఉండేవి. ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ అన్ని కంబైన్ అయ్యి ఒక పెద్ద ల్యాండ్ మాస్ లా ఉండేది. ఆ ల్యాండ్ మాస్ పేరే మనం ప్యాంజియా అంటున్నాం. ఆ ల్యాండ్ మాస్ పేరు మనం ప్యాంజియా అంటున్నాం. మీరు చూసినట్టయితే పాన్ ఇండియా స్టార్ అలా అంటున్నాం కదా. పాన్ అంటే ఇంటర్నేషనల్ వైడ్. అలాగే ప్యాంజియా అంటే జియా అంటే ఎర్త్. అంటే ఏమంటున్నాడు, అంతకు ముందు కాంటినెంట్స్ అన్ని ఒకటే ల్యాండ్ మాస్, తర్వాత కాంటినెంట్స్ మెల్లమెల్లగా కొంచెం డివైడ్ అయ్యి సపరేట్ అయ్యి ప్రెసెంట్ కాంటినెంట్స్ గా సెటిల్ అయ్యాయి అని అంటున్నాడు. మరి ప్యాంజియాని ల్యాండ్ మాస్ అంటున్నాడు, ప్యాంతలాసా. సో ఈ వాటర్ బాడీ ఉంది కదా, ఈ వాటర్ బాడీని ప్యాంతలాసా అంటున్నాడు. అప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు మీరు ఆ బిలియన్ ఇయర్స్ ముందు, ఆ మిలియన్ ఇయర్స్ వెనకకి వెళ్ళి అసలు కాంటినెంట్స్ అన్ని ఒకటే, ఇవి ఒకటే కంబైన్ ఒకటేలా ఉన్నాయి, మెల్లమెల్లగా డివైడ్ అయ్యి మన ప్రెసెంట్ కాంటినెంట్స్ గా సెటిల్ అయినా అసలు మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఏమైనా టైం మిషన్ లోకి వెళ్ళి కాంటినెంట్స్ ఎలా వచ్చాయో చూసి వచ్చారా? మరి మీరు ఎలా చెప్పగలుగుతారు కాంటినెంట్స్ అన్ని ఒకప్పుడు ఒకటే కంబైన్ అయ్యి ఉన్నాయి, తర్వాత మెల్లమెల్లగా డివైడ్ అయ్యాయి అని మీలాంటి కొంతమంది ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ని క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ కొన్ని అజంప్షన్స్ చెప్పాడు. నేను ఇలా అనుకుంటున్నాను, నాకు తెలిసి మ్యాక్సిమం 99.9% కాంటినెంట్స్ ఇలాగే డివైడ్ అయ్యాయి అని ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ కొన్ని థియరీస్ చెప్పాడు. ఏం చెప్పాడు అసలు ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ అంటే? ఫస్ట్లీ ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ చెప్పింది జిగ్సా ఫిట్. ఏమంటున్నాడు ఆల్ఫర్డ్ వ్యాగ్నర్? సార్ నేను చెప్తాను ఏమంటున్నానంటే, మీరు చూసినట్టయితే ఈ ఆఫ్రికా ఉంది కదా, ఈ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా, మీరు ఇంకా కంప్యూటర్లో ఆఫ్రికాని ఇంకా సౌత్ ఆఫ్రికాని సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా అని కలిపినట్టయితే ఈ రెండు కూడా ఒకటే ల్యాండ్ మాస్ లా కనిపిస్తున్నాయి. ఇవి రెండు కూడా ఒకప్పుడు ఒకటే ల్యాండ్ మాస్ లో ఉన్నట్టుగా ఆ షేప్ అనేది చూపిస్తుంది. మీరు చూడండి, కరెక్ట్ గా ఈ సౌత్ అమెరికా అనేది ఆఫ్రికాలో ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకటి జిగ్సా ఫిట్. ఇంకోటి ఏమన్నారు, ఫాజిల్ ఎవిడెన్స్. అంటే మీరు డోరెమాన్ చూసినట్టయితే శిలాపలకాలు అని ఉంటాయి కదా, ఇప్పుడు యానిమల్స్ డెడ్ బాడీస్ కానీ, అలా రెప్టైల్స్ డెడ్ బాడీస్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ డెడ్ బాడీస్ కానీ ఈ కాంటినెంట్ లో, సపోజ్ ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఏమైతే దొరికాయో, ఆఫ్రికన్ కోస్ట్ లో ఏమైతే దొరికాయో అవే సౌత్ అమెరికన్ కోస్ట్ కూడా దొరికాయి అని ఎవిడెన్సెస్ చూపించాడు. చూడండి, మీరు చూసినట్టయితే ఇక్కడ మిసోసరస్ అనే ఒక రెప్టైల్ ఉంది. అది ఫ్రెష్ వాటర్ రెప్టైల్. అది ఓన్లీ మంచి నీళ్ళల్లో మాత్రమే దొరికింది. ఓషన్ వాటర్లో అది బ్రతకడానికి ఛాన్స్ లేదు. సో ఏమంటున్నాడు, ఈ మిసోసరస్ రెప్టైల్ ఫాజిల్స్ అనేవి మనకి సౌత్ అమెరికాలో దొరికాయి. అలాగే ఈ మిసోసరస్ రెప్టైల్ అనే ఫాజిల్స్ ఆఫ్రికాలో కూడా దొరికాయి. అర్థమవుతుందా? సో అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఒకప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్ అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఒకటే ల్యాండ్ మాస్ కి చెందినవి.
అందుకే ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఏవైతే ఫాజిల్స్ దొరికాయో అవే ఫాజిల్ సౌత్ అమెరికాలో కూడా దొరికాయి. నెక్స్ట్ థింగ్ మీరు చూడండి, ఇక్కడ ఇండియాలో కూడా మిసోసోరస్ రెప్టైల్ ఉంది. చూడండి, సేమ్ మిసోసోరస్ రెప్టైల్ ఇండియాలో ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్రికాలో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇలా వేరియస్ రెప్టైల్స్ ఫాజిల్స్ అనేవి ఒక కాంటినెంట్ కోస్ట్ లో నుంచి వేరే కాంటినెంట్ కోస్ట్ లో కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఒకప్పుడు కాంటినెంట్స్ అన్ని కంబైన్ అయ్యి ఉన్నాయి అని మనం క్లియర్ కట్ గా ఆల్ఫర్డ్ వాగ్నర్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు, రాక్ ఫార్మేషన్స్ అంటే ఇప్పుడు మనకి మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సౌత్ అమెరికన్ కోస్ట్ లో ఉన్న మౌంటైన్ లో ఉన్న రాక్ పార్టికల్స్, ఈ సౌత్ అమెరికన్ కోస్ట్ లో ఉన్న మౌంటైన్స్ అండ్ అక్కడ ఉన్న రాక్ పార్టికల్స్, సేమ్ రాక్ పార్టికల్స్ మనకి ఆఫ్రికన్ కోస్ట్ లో కూడా దొరుకుతున్నాయి. అవే ఫ్యూచర్స్ తో ఉన్న రాక్ పార్టికల్స్ మనకి ఆఫ్రికన్ కోస్ట్ లో కూడా దొరుకుతున్నాయి. సో ఆల్ఫర్డ్ వాగ్నర్ ఏమంటే ఈ జిగ్సాఫిట్ ఫాజిల్ ఎవిడెన్స్ అండ్ రాక్ ఎవిడెన్స్ ద్వారానే ఐ కెన్ ప్రూవ్ దట్ డెఫినెట్ గా కాంటినెంట్స్ అనేవి ఒకప్పుడు అన్ని కలిసి ఉన్నాయి అని ఒక థియరీని సజెస్ట్ చేస్తారు. ఆ థియరీనే మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని అంటాం. నెక్స్ట్ సార్ మీరు చెప్పింది ఓకే, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటున్నారు, మరి మాకు మీరు చూపిస్తున్నారు కాంటినెంట్స్ అని ఒకప్పుడు కలిసి ఉన్నాయి, రాక్ ఎవిడెన్స్ ఉంది, జిగ్సాఫిట్ ఉంది, రాక్ ఫార్మేషన్ ఉంది. అసలు ఈ కాంటినెంట్స్ అనేవి ఎలా మూవ్ అయ్యాయి? మీరు చెప్తున్నట్టు ఒకప్పుడు కలిసి ఉన్నాయి, అసలు అక్కడి నుంచి అక్కడికి ఎలా మూవ్ అయ్యాయి కాంటినెంట్స్ అనేవి అని చాలా మందికి డౌట్ వచ్చింది సైంటిస్ట్ కి. సో సైంటిస్ట్ అడిగారు, మీరు ప్రూవ్ చేయండి ఆ కాంటినెంట్స్ ఎలా మూవ్ అయ్యాయో మీరు ప్రూవ్ చేయండి అని సైంటిస్ట్ అడిగారు. అప్పుడు సైంటిస్ట్ కి ఆల్ఫర్డ్ వాగ్నర్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఫస్ట్ థింగ్ పోలార్ డ్రిఫ్టింగ్ ఫోర్స్, అంటే మనకి ఎర్త్ రొటేట్ అవుతుంది కదా, సపోజ్ మన ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది, మన ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఎర్త్ రొటేషన్ వలన ఈ కాంటినెంట్స్ అనేవి మూవ్ అయ్యాయి, పోల్ టువర్డ్స్ ద పోల్ వైపు ఈ కాంటినెంట్స్ అనేవి మూవ్ అయ్యాయి. ఈ ఎర్త్ రొటేషన్ వల్లనే మన ఎర్త్ అనేది ఈక్వేటర్ దగ్గర బల్జ్ గా ఉంది అని ఒక ఎవిడెన్స్ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ మనకి టైడల్ ఫోర్సెస్, మనకి మూన్ ఉంది కదా, మూన్ లో ఉన్న గ్రావిటేషనల్ పుల్ వల్ల మనకి ఓషన్ వాటర్ అనేవి టువర్డ్స్ ద మూన్ వైపు పుల్ అవుతా ఉన్నాయి, దానివల్ల హై టైడ్స్ లో టైడ్స్ వస్తున్నాయి. ఈ గ్రావిటేషన్ ఆఫ్ ద మూన్ వల్ల ఈ టైడల్ ఫోర్సెస్ వల్ల కాంటినెంట్స్ అనేవి మూవ్ అయ్యాయని ఈ 2 రీజన్స్ చెప్పాడు. అప్పుడు ఈ 2 రీజన్స్ చెప్పినప్పుడు సైంటిస్ట్ ఒప్పుకోలేదు, మీరు చెప్పిన 2 రీజన్స్ కరెక్టే, కాకపోతే దీస్ ఆర్ నాట్ ద స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఇవి అంత స్ట్రాంగ్ గా లేవు, మీ వైపు మీరు గెలవాలి అంటే ఈ ఎవిడెన్సెస్ మీకు సరిపోవు, ఇంకా మీరు ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తేనే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని మేము నమ్ముతాము అని సైంటిస్ట్ చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, అన్నోన్ ఓషన్ ఫ్లోర్, అసలు ఓషన్ ఫ్లోర్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ థింగ్ ఫిజికల్ గా ప్రూవ్ చేయమన్నారు. సో ఇవన్నీ ఆల్ఫర్డ్ వాగ్నర్ కరెక్ట్ గా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చెప్పారు, కానీ దాని యొక్క రీజన్స్ ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అప్పుడు సైంటిస్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని రిజెక్ట్ చేశారు. సో దాని తర్వాత ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత 1960లో ఒక కొత్త థియరీ విచ్ ఈస్ సపోర్టింగ్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఎవాల్వ్ అయింది. మీరు చూసినట్టయితే 1960లో ప్లేట్ టెక్టానిక్స్ రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఈ థియరీ మనకి డైరెక్ట్ గా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని సపోర్ట్ చేస్తుంది. ఈ థియరీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ థింగ్ సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ mantle convection, heat from the earth core creates convection in the currents in the mantle driving the plate movement from below. ఈ థియరీలో ఏం చెప్తానంటే, 1 minute, మనకి ఇప్పుడు ఇది కోర్ అనుకోండి, ఇది మ్యాంటిల్, ఇది అనేది క్రస్ట్. మీరు సపోజ్ బాగా ఎండాకాలం ఉంది, సమ్మర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్లో మీకు బయట విలేజెస్ మనం చూసినట్టయితే ఈవినింగ్ 3 o'clock 4 o'clock టైంలో మనం రోడ్డు మీద బండల మీద నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఏమైంది, ఆ ల్యాండ్ అనేది కూల్ డౌన్ అయ్యి మనకి హీట్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. సమ్ హీట్ వేవ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్, కింద బండ నుంచి హీట్ వేవ్స్ వస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఏమైందంటే కోర్లో మనకి దాదాపు 5200 డిగ్రీ సెల్సియస్ ఉంది. అంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏమవుతుంది, కోర్ నుంచి హీట్ వేవ్స్ వస్తున్నాయి. ఈ హీట్ వేవ్స్ వస్తున్నప్పుడు ఏమైంది అంటే, ఈ హీట్ వేవ్స్ పైకి వస్తున్నప్పుడు
ఈ హీట్ వేవ్స్ అనేది రొటేషన్ అవుతున్నాయి ఇక్కడ. హీట్ వేవ్స్ మ్యాంటిల్లోకి వచ్చి మ్యాంటిల్లో ఒక కరెంట్స్ ఫామ్ చేస్తున్నాయి. ఈ కరెంట్స్ని మనం కన్వెక్టివ్ కరెంట్స్ అంటున్నాం. ఈ కరెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అవి నెక్స్ట్ మనం చూద్దాం క్లియర్గా. నెక్స్ట్ ఇప్పుడు 1960లో అంటే మనకి 1960స్లో మనకి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యి సైంటిస్ట్ ఏం చేశారు, ఓషన్ ఫ్లోర్ మీద స్టడీ చేశారు. అప్పుడు ఓషన్ ఫ్లోర్ మీద స్టడీ చేసినప్పుడు సైంటిస్ట్ అనేది ఒక పెద్ద డిస్కవరీని చేశారు. ఏం చేశారు అంటే అప్పుడు సైంటిస్ట్ ఏమన్నారు, మన ఎర్త్ క్రస్ట్ ఉంది కదా, ఎర్త్ క్రస్ట్ అనేది లిథోస్ఫియర్ అని అంటాం మనం. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ లిథోస్ఫియర్ అంటాం. ఈ లిథోస్ఫియర్ లేక ఎర్త్ క్రస్ట్ అనేది స్మాల్ స్మాల్ పీసెస్గా బ్రేక్ అయింది. ఈ స్మాల్ స్మాల్ పీసెస్గా బ్రేక్ అయ్యి ఈ లిథోస్ఫియర్ ఎక్కడుంది, ఈ లిథోస్ఫియర్ మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఈ లిథోస్ఫియర్ అనేది ఎస్సినోస్ఫియర్ అనే పార్షియల్లీ మాల్టన్ లిక్విడ్ మీద ఫ్లోట్ అవుతుంది. ఈ లిథోస్ఫియర్ ఈ పార్షియల్లీ మాల్టన్ లిక్విడ్ అయిన ఎస్సినోస్ఫియర్ మీద ఫ్లోట్ అవడం వల్ల ఈ కాంటినెంట్స్ అనేవి మూవ్ అయ్యాయి అని సైంటిస్ట్ ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ద్వారా చెప్పగలిగారు. సో మనం ఇప్పుడు ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు చూస్తే మెయిన్గా ఫస్ట్ మనం ఈ టెక్టానిక్ ప్లేట్స్ అండ్ థియరీస్ ఆఫ్ దిర్ మూమెంట్స్. మెయిన్గా మనం 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయనుకోండి. మనం దాన్ని కాంటినెంటల్ ప్లేట్స్ అంటాం, ఓషనిక్ ప్లేట్స్ అంటాం, మిక్స్డ్ ప్లేట్స్ అంటాం. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కాంటినెంటల్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే కాంటినెంట్ని క్యారీ చేసే లిథోస్ఫియర్ని మనం కాంటినెంటల్ ప్లేట్స్ అంటాం. వేరాస్ ఓషన్ని క్యారీ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా, ఓషన్ని క్యారీ చేసే ప్లేట్స్ని మనం ఓషనిక్ ప్లేట్స్ అంటాం. మీరు చూస్తే కాంటినెంటల్ ప్లేట్స్కి ఎగ్జాంపుల్గా మనం యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ అనేవి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కాంటినెంటల్ ప్లేట్స్. వేరాస్ ఓషనిక్ ప్లేట్స్ అంటే ఓషన్ని క్యారీ చేసే ప్లేట్స్ మనం ఓషనిక్ ప్లేట్స్ అంటాం మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఓషనిక్ ప్లేట్స్ ఆర్ పెసిఫిక్ ప్లేట్. మనం పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఓషనిక్ ప్లేట్. వేరాస్ మనం మిక్స్డ్ ప్లేట్ చూసినట్టయితే ద ప్లేట్ విచ్ ఇస్ క్యారింగ్ ద బోత్ ఓషన్ అండ్ ద కాంటినెంట్ వి కాల్ ఇట్ యాజ్ మిక్స్డ్ ప్లేట్. సో కాంటినెంట్ అండ్ ఓషన్ క్రస్టింగ్ ఇంకా క్యారీ చేస్తే మనం మిక్స్డ్ ప్లేట్ అంటాం. మీరు చూడండి, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద గ్లోబల్ ప్లేట్స్. ఇవనేది మనకి మేజర్గా మనకి 7 మేజర్ ప్లేట్స్ ఉన్నాయి. ఏంటి అవి 7 మేజర్ ప్లేట్ అంటే ఫస్ట్ది నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఫిలిపైనన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్ అండ్ అంటార్టికా ప్లేట్. ఇవి అనేది 7 మేజర్ ప్లేట్స్ మనకి. మీరు చూడండి, ఈ ఇండియన్ ప్లేట్ ఈస్ క్యారింగ్ బోత్ కాంటినెంట్ అండ్ ఓషన్. సో ఇది మిక్స్డ్ ప్లేట్. వేరాస్ అరేబియన్ ప్లేట్ మీరు చూసినట్టయితే ఓన్లీ క్యారింగ్ ల్యాండ్ మాస్. సో ఇలాగా మనకి మైనర్ ప్లేట్స్ ఉంటాయి. మైనర్ ప్లేట్స్ మీరు చూసినట్టయితే కోకోస్ ప్లేట్, నాస్కా ప్లేట్, కెరేబియన్ ప్లేట్, యుయాండా ఫెలికా ప్లేట్. నెక్స్ట్ ఇవి మనం చూసినట్టయితే ఇవి మైనర్ ప్లేట్స్. మీరు చూడండి పెసిఫిక్ ప్లేట్, ఓషన్ ప్లేట్. ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఓషన్ ప్లేట్ అనేది పెసిఫిక్ ప్లేట్. సో ఈ పెసిఫిక్ ప్లేట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ క్యారింగ్ ద ఓషనిక్ క్రస్ట్. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓషనిక్ ప్లేట్. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ప్లేట్ బౌండరీస్ ఉన్నాయి కదా. ప్లేట్ బౌండరీస్ మనకి అసలు ఈ లిథోస్ఫియర్ బ్రేక్ అవుతుంది పార్ట్స్గా, ఓషనిక్ ప్లేట్గా, కాంటినెంటల్ ప్లేట్గా, మిక్స్డ్ ప్లేట్గా బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేవి ఎలా డివైడ్ అవుతున్నాయని మనం చూద్దాం. 3 టైప్స్ మెయిన్లీ. ఫస్ట్ వన్ ఈస్ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు 2 ప్లేట్స్ ఉన్నాయి. ఈ 2 ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరిగితే దాన్ని మనం డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాం. ఏమవుతున్నాయి, ఈ 2 ప్లేట్స్ అనేది ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. చూడండి, ఇదేమో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఈ ప్లేట్స్ అనేవి దూరంగా జరుగుతున్నాయి. దీన్నే మనం కన్స్ట్రక్టివ్ జోన్స్ అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ అనేది క్రస్ట్లో ఉంది లేదా లిథోస్ఫియర్ అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఎస్సినోస్ఫియర్ ఉంది. మనం లాస్ట్ వీడియో చూసినప్పుడు ఎస్సినోస్ఫియర్లో ఏముంది,
ఎస్టినోస్ఫియర్లో హాట్ మోల్టెన్ ఫామ్ అయిన మ్యాగ్మా ఉంది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ ప్లేట్స్ ఇలా డైవర్జ్ అవుతున్నాయి. డైవర్జ్ అవుతున్నప్పుడు ఈ లిథోస్ఫియర్లో మనకి ఒక గ్యాప్ కనిపిస్తుంది. మనకి గ్యాప్ కనిపించినప్పుడు ఏమైంది అంటే ఈ ఎస్టినోస్ఫియర్ మీద క్రస్ట్ యొక్క ప్రెషర్ ఉండడం వల్ల ఈ ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా బయటికి పంప్ అవుట్ అవుతుంది. బయటికి పంప్ అవుట్ అయినప్పుడు వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ ది వాల్కెనిక్ ఎరప్షన్స్. వాల్కెనో ఫామ్ అవుతుంది. ఇదే ప్లేట్ గినక మనకి ఓషన్లో జరిగినప్పుడు, సపోజ్ ఇది ఓషన్, ఇది ఓషన్, ఓషన్లో జరిగినప్పుడు ఓషన్లో మనకి రిడ్జెస్ కనిపిస్తాయి, ఐలాండ్స్ ఫామ్ అవుతాయి ఓషన్స్లో. నెక్స్ట్ దీన్నే మనం కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటాం. ఎందుకు కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటున్నామంటే ఈ మ్యాగ్మా అనేది బయటకు వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, కొత్తగా ఏదో ఒక రిడ్జ్ని కానీ ఐలాండ్ని కానీ ఏదో ఒక ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ మనం కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీస్ అని అంటాం. చూడండి, మ్యాగ్మా రైజెస్ ఫ్రమ్ ది మ్యాంటిల్ అండ్ ఫిల్ ద గ్యాప్. ఎగ్జాంపుల్గా మనం చూస్తే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ సపరేటింగ్ ద యురేషియన్ అండ్ నార్త్ అమెరికన్ ప్లేట్. చూద్దాం ఆగండి. ఇప్పుడు ఇది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. మనం ఇక్కడ చూసినట్లయితే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ ఉంది. ఇక్కడ ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ ఏం చేస్తుంది, నార్త్ అమెరికన్ ప్లేట్ని యురేషియన్ ప్లేట్ని డివైడ్ చేస్తుంది. ఇవి రెండు డైవర్జ్ అయ్యి దూరంగా వెళ్తున్నాయి. ఇక్కడే మనం కొత్త వాల్కెనిక్ ఎరప్షన్ చూస్తున్నాం. అంటే ఓషన్లో వాల్కెనిక్ ఎరప్షన్స్, ఓషన్ లోపల వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగి మనకి రిడ్జెస్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ థింగ్ మనం కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. ఇప్పుడు కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే ఒకదానికొకటి గుద్దుకోవడం. ఏమవుతున్నాయి, టూ ప్లేట్ బౌండరీస్ వచ్చి ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి మీరు కన్వర్జెంట్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు మనకి కాంటినెంటల్ క్రస్ట్ ఉంది, కాంటినెంటల్ క్రస్ట్ ఉంది. రెండు కాంటినెంటల్ క్రస్ట్ వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏమవుతుంది, కొత్త మౌంటైన్ ఫామ్ చేస్తుంది. సో ఈ రెండు ఇలా వచ్చి కొలాప్స్ అయ్యి కొత్త మౌంటైన్ ఫామ్ చేస్తున్నాయి. సపోజ్ ఒకటి కాంటినెంటల్ క్రస్ట్, ఇంకోటి ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అనేది లైటర్గా ఉండిద్ది, ఓషనిక్ క్రస్ట్ అనేది డెన్సర్గా ఉండిద్ది, హెవీ వెయిట్ ఉంది వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ ద కాంటినెంటల్ క్రస్ట్. ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్ ఎప్పుడైతే రెండు కొలాప్స్ అవుతున్నాయో ఓషనిక్ క్రస్ట్ హెవియర్ వెయిట్ ఉండడం వల్ల సబ్మర్జ్ అవుతుంది, వేరేస్ కాంటినెంటల్ క్రస్ట్ తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఇదేమవుతుంది, సింక్ అయ్యి ఫ్లోట్ అవుతుంది. మీరు చూడండి, ఒక ప్లేట్ కిందకి వెళ్తే ఇంకో ప్లేట్ పైకి రావాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎస్టినోస్ఫియర్లో ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి క్రస్ట్ అనే భాగంలో ఎక్కడైనా సరే క్రాక్ ఉన్నప్పుడు, సపోజ్ ఇక్కడ క్రాక్ ఉందనుకోండి, ఈ క్రాక్ని లోకుగా చూసి ఈ క్రాక్ లోపల నుంచి మ్యాంటిల్లో ఉన్న మన ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మాని పంప్అవుట్ చేసి వాల్కెనిక్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని మనం ఏమంటాం, డిస్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటాం. అంటే ఇది ఒకదానికొకటి ఢీకొని ఏదో ఒక దాన్ని డిస్ట్రక్షన్ చేస్తున్నాయి. సో మనం దీన్ని డిస్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటాం. చూడండి ఎగ్జాంపుల్, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ థింగ్ మనకి ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ అంటే మనకి మీరు చూసినట్లయితే బంగ్లాదేశ్లో ఒక ఆర్టీసీ బస్ ఇంకో ఆర్టీసీ బస్ ఏమవుతున్నాయి, ఒకదానికొకటి ఢీకొంటా వెళ్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేట్స్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఈ ప్లేట్స్ ఒకరిని టచ్ అవుతా వెళ్తాయి. సో చూడండి, ఒకటి పైకి వెళ్తే ఒకటి కిందకు వచ్చింది. సో చూడండి, దీన్నే మనం కన్స్ట్రక్టివ్ జోన్ అంటాం. వేర్ స్లైడింగ్ హారిజాంటల్లీ ఈచ్ అదర్, నో క్రస్ట్ ఈస్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ బిల్డ్స్ సడన్ రిలీజ్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. మనకి ఎర్త్క్వేక్స్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అండ్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ మీద మనకి ఎర్త్క్వేక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ చూస్తామో దానివల్ల క్రస్ట్ మీద ఎటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ లేదు, నెగిటివ్ ఎఫెక్ట్ లేదు. కాకపోతే ఓన్లీ రీజన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్. మీరు చూసినట్టయితే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్లో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ది వాల్కెనిక్ ఎరప్షన్, వేరే యాజ్ మీరు ఇంకా ట్రాన్స్ఫార్మ్ బౌండరీని చూసినట్టయితే వాల్కెనిక్ ఎరప్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇవే మన ప్లేట్ టెక్టానిక్స్ గురించి అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్
like, share and subscribe, and stay tuned for more interesting videos in our next classes. Thank you. Veranda IAS, where your dream becomes reality.